అంటే 32 డెంటల్ కేర్ యాజ్ యూజువల్ నేను జనరల్గా అందరు డాక్టర్స్ మనం మామూలుగా చదువుకున్న తర్వాత ఎలా స్టార్ట్ చేయాలో అట్లాగే స్టార్ట్ చేశానండి. అంటే మనం ఆ, ఈ ప్రొఫెషన్ ఉపయోగించుకొని అంటే ఈ ప్రొఫెషన్ మనం ఒకటి చూస్ చేసుకున్నాం. దీని ద్వారా ఏంటంటే రేపొద్దున్న నేను ఒక ఫ్యామిలీ, ఒక సొసైటీ, మనం ఒక డాక్టరు, మనం ఎలా సంపాదించుకోవాలి, పిల్లల్ని పోషించుకోవాలి, ఒక స్టేజ్కి ఎదగాలి, నలుగురిలో మంచి పేరు తెచ్చుకుంటూ బాగా డబ్బులు సంపాదించుకొని పిల్ల బిడ్డలతో హ్యాపీగా ఉండడానికి ఏ విధంగా ఉంటుంది అనే దాంతోనే చదువు కంప్లీట్ అయిన తర్వాత మెయిన్ స్టార్టప్ ఏంటంటే ఆ ఉద్దేశంతోనే స్టార్ట్ అయ్యారు. 32 డెంటల్ కేర్ అందరితో పరంగా 32 స్పెషల్ ఏంటి 32 పళ్ళు ఉంటాయనేనా, లేకపోతే అన్నదమ్ములకి పేర్లు ఉన్నట్టు 32 పళ్ళకి ఏమన్నా స్పెషల్ పేర్లు ఏమన్నా పెట్టారు? మామూలుగా 32 పళ్ళకి పేర్లు ఉంటాయి కానీ జనరల్గా ఉంటాయి నేమ్స్, ఎస్, సైంటిఫిక్గా పేర్లు ఉంటాయి. అండ్ 32 టీత్ కూడా ఈచ్ టీత్కి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే పర్టికులర్గా 32 అని పెట్టడానికి ఏంటంటే జనాల్లోకి రీచ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను పెట్టినప్పుడు మర్చిపోలేరు ఇంకా. అంతే. అంటే నేను పెట్టినప్పుడు కూడా ఒక చోట చూసినప్పుడు కూడా వాళ్ళు చాలా మాసీగా మాట్లాడుకుంటానికి, అండ్ మా ఊరు సైడ్ అంతా కూడా చాలా చక్కగా ప్రొనౌన్సియేషన్ అంటే ఈజీగా చొచ్చుకొని పోవడానికి ఈజీగా ఉంటుంది. 32 అని అనుకోవడానికి ఈజీగా ఉంటుంది, 32 అని చెప్పాను అనుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలా ఈజీగా ఉండే విధంగా పెట్టుకుందామని చెప్పానని అలా ఇది చూస్ చేసుకోవడం జరిగింది. బయట చాలా డెంటల్ క్లినిక్స్ ఉన్న వాటికి మీ క్లినిక్కి ఏ రకమైన చేంజెస్ ఉన్నాయి? అంటే అపార్ట్ ఫ్రమ్ ఇంటీరియర్స్ ఇవన్నీ చూస్తే ధార్మికంగానే ఎక్కువగా కనపడతా ఉన్నాయి. అవును. ఈ రకంగా పెట్టాలని మీకు ఎందుకు అనిపించింది? బయట ఉన్న క్లినిక్కి 32 డెంటల్ క్లినిక్ ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? అంటే యాక్చువల్గా ఏంటంటే నేను ఇప్పుడు ముందు ఇందాక చెప్పినట్టు ఏంటంటే ఈ పొజిషన్ ఇట్లా తెచ్చుకోవాలి, ఇలాగ అన్నీ చేసుకోవాలని జనరల్గా అందరిలాగే నేను అనుకొని స్టార్ట్ చేశానండి. ఇలా స్టార్ట్ చేసింది అంటే ఫస్ట్ టైం జనాల్లోకి వెళ్తాం అన్నమాట. అంటే ఫస్ట్ టైం నేను డబ్బులు సంపాదించుకుంటాం. అంటే డబ్బు సంపాదన అనేది ఫస్ట్ దీంతో నాకు స్టార్ట్ అయింది. అప్పుడు దాకా మా ఫాదర్ మీద ఆధారపడి ఇవన్నీ చేసుకుని వచ్చి అని ఆ ఫస్ట్ టైం ఏంటంటే డబ్బు ఇదే ఫస్ట్ బ్రాంచ్ మీద, ఇదే ఫస్ట్ బ్రాంచ్ అండి. అవునండి. అలా మనం ఎప్పుడైతే డబ్బు సంపాదన మొదలైందో చాలామంది ఏమనుకుంటారంటే డబ్బు సంపాదిస్తున్నప్పుడు వాళ్ళ రియల్ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది. మనకి సంపాదిస్తున్న కొద్దీ మనకి డబ్బులు మన దగ్గరికి వచ్చే కొద్దీ ఏంటో తెలుస్తుంది. అలాగే నేను సంపాదిస్తున్న కొద్దీ నన్ను నేను తెలుసుకుంటానికి నేను ఎక్కువ అంటే నాకు ఇది బాగా ఉపయోగపడింది అన్నమాట. అంటే అప్పుడు దాకా ఫాదర్ నీడలో ఉండి నేను ఒకేసారి నా అంతటి నేను సంపాదించుకుంటాం, నేను జీతాలు ఇవ్వటం, నేను రెంట్ కట్టుకుంటాం, నేను ఫీజులు కట్టుకుంటాం, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడైతే అలా కొంచెం కొంచెంగా వెళ్ళటం మొదలుపెట్టాను. రూట్స్లోకి వెళ్ళటం అంటే మా ఫాదర్ కూడా కష్టపడి పైకి వచ్చారు. అది ఎంత తెలిసినా కూడా బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్ కాబట్టి నాకు అంత కష్టాలు ఏమీ తెలియవు. ఆ కష్టం ఏం తెలియకుండానే అలా అలా వచ్చాను కాబట్టి ఇప్పుడు ప్రజల్లో ఉన్న రియల్ కష్టాలు ఏంటి అంటే నేను ఏంటో నేను ప్రజల దగ్గరికి వెళ్ళిన తర్వాత తెలిసిందన్నమాట. ఆ విధంగా కొంచెం లోతుగా వెళ్ళిన తర్వాత అసలు ఏంటి ఇంత కమర్షియాలిటీగా ఎలా ఉండగలుగుతున్నాం, ఒక మనిషి బాధతో వచ్చి అయ్యో నాకు నొప్పి అని వస్తానంటే ఆ నొప్పిని తగ్గించే డబ్బులు తీసుకుంటున్నాం, కానీ ఇదేదో అదో రకమైన బిజినెస్ లాగా ఉంటుంది ఏంటి అనే ఇది ఆ విధంగానే నాలో మదన బాగా స్టార్ట్ అయిందన్నమాట. ఆ విధంగా ఏంటంటే జనాల్లోకి వెళ్ళటం, జనాల్లో కూర్చుంటాం, జనాల్లో అబ్జర్వ్ చేయటం, ఇవన్నీ ఏంటంటే వాళ్ళ బాధలన్నీ చెప్పుకుంటాం, వాళ్ళ కష్టాలు చెప్పుకుంటాం. కట్టుకోలేనన్నప్పుడు ఒకలాగా, కొంతమంది ఎగ్గొట్టేద్దాం అనుకున్నప్పుడు ఒకలాగా, అలా కాకుండా రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు ఒకలాగా, అంటే మల్టిపుల్ పర్సనాలిటీస్ అన్నిటిని కూడా అన్ని పర్సన్స్ పాటు సైకాలజీ చదవాలి, అన్ని టైప్ ఆఫ్ పర్సన్స్ మనం చదవక్కర్లేదండి, మనకి నేర్పించేస్తారు ప్రజలు. ఆ విధంగా ఆ విధంగా ఏంటంటే నేర్చుకునేసరికి ఏంటంటే అది నాకు లోతుగా అర్థమైంది. ఆ లోతుగా ఆలోచించగా ఏంటంటే మనం ఇదేదో కమర్షియల్ లాగే ఉంది తప్ప బిజినెస్లో ఉంది తప్ప వేరే యాంగిల్లో మనం చూడట్లేదు అని చెప్పి అనిపించి దాంట్లో ఏంటంటే మనం ఎక్కడో ధర్మం మిస్ అవుతున్నాం, ఎక్కడో ఏదో ఒక రానెస్ పట్టుకున్నాం తప్ప ఒక సాఫ్ట్ సైడ్ లేదు అనేది నాకు మదిలో బాగా అనిపించడం, నాకు తెలియకుండానే నేను ఈ స్పిరిచువాలిటీ విత్ ధార్మికంగా స్పిరిచువల్గా టర్న్ అవటం, అవన్నీ కూడా ఏంటంటే నాకు తెలియకుండా నేను ఆ ప్రాసెస్లోనే ఉన్నాను. యాక్చువల్లీ చిన్నప్పుడు మా ఫాదర్ ఆల్మోస్ట్ ఇలాగే ఉంటారండి. ఉండేసరికి మా ఫాదర్ లక్షణాలు నాకు కొంచెం అవన్నీ అలవాటు అవటం నేను కమర్షియాలిటీగా స్టార్ట్ చేసుకున్నా కూడా భగవంతుడు ఏంటంటే నన్ను ఆ దారిలో పెట్టకుండా మళ్ళీ ఈ దారిలోనే పెట్టేలాగే చేసి ఆ విధంగా నేను ప్రజల యొక్క లోటుపాట్లను తెలుసుకుంటాం. ఇప్పుడు ఒక కన్సల్టేషన్ ఫీజు కొంతమంది కట్టుకునే వాళ్ళు ఉంటారు. డెంటల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే జస్ట్ వచ్చి
కొన్ని కొన్ని మన విషయాలు చెప్పడం వల్ల మనం నివారణకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వచ్చండి. అంటే కొన్ని కొన్ని డిసీజెస్ రాకుండా కూడా నివారణతోనే మనం ఎక్కువ ఇచ్చేయచ్చు. ఆ నాలెడ్జ్ అంతా మనకు ఉంటుంది. ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చి ఫీజు కట్టాలంటే ఇప్పుడు ₹300 కట్టి కార్డు రాయించుకున్నాం అంటే ఒక బాగా సైకిల్ షాపోడు, లో మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే పంటి నొప్పి వచ్చినా వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళట్లేదు. అవును. అందుకని చెప్తున్నాను వాళ్ళు వెళ్ళేసరికి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో ఒక 5గురు వచ్చి 5 మూడులు అంటే 1500. అంటే ఆడికి 2 రోజులు కూలీ ఇదైపోతుంది. అందుకని నా దగ్గరికి ఆడు మొత్తం టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడ్డాడు. అవును. అందుకని ఏంటంటే ఈ విధమైన పూర్ హైజీన్ని నేను ఎక్కువ చూడటం జరిగింది. అడిగినప్పుడు కూడా మీరు అందరూ ఏంటంటే నేను 4 చెప్తేనే సరే అవుతుంది కదా, మీ పిల్లలకు కూడా చెప్పాలి. అదేంటంటే డాక్టర్ గారు ఇప్పుడు మేము వచ్చాం అనుకోండి, మరి మీరు 300 తీసుకుంటారు, 200 తీసుకుంటారు, మరి ఎలాగండి ఏంటి. అప్పుడు నాకు ఫ్యామిలీ కార్డ్ అనే ఆలోచన రావటం. 250 గౌతమ్ గారు, ఇక్కడ మీరు ఒక యంగ్ ఎంటర్ప్రైనర్ లాగా తీసుకోవచ్చు, ఓన్ క్లినిక్ పెట్టారు కాబట్టి మీ ఫోకస్ అంతా ఎక్కువ పేద ప్రజల వైపే ఉన్నప్పుడు మీ ఎదుగుదలకి కూడా కొంత కష్టంగానే ఉంటాయి, మీ లోటుపాట్లు కూడా ఉంటాయి. రేపు ఇలాంటి 32 డెంటల్ బ్రాంచెస్ని ఓపెన్ చేయాలి అని అనుకుంటే మీ ప్రైమ్ ఫోకస్ అంతా కూడా కార్పొరేట్ వరల్డ్ సైడ్ ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. ధర్మాన్ని నమ్ముకున్నవాడైతే ఈ రోజులో బాగుపడ్డట్టు అయితే లేదు. బట్ ఈ ధర్మాన్ని బేస్ చేసుకుంటూ ఈ 32 డెంటల్ క్లినిక్ని ఎట్లా మీరు స్థాపించి ఎలా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? అంటే ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళు బాగుపడటం లేదనేది ఏంటంటే చాలామంది అంటూ ఉంటారు కూడా. ఇప్పుడు మన పాత మినిస్టర్ కూడా తెలంగాణలో కూడా జై శ్రీరామ్ అంటే నీకు ఏమన్నా అది కూడి పెడుతుందా, ఏమన్నా పెడుతుందా, ఇదేంటని చెప్పిన అనే వీటి నుంచి కూడా మనం చూసాం. అంటే నేనేమంటానంటే ఇలా జై శ్రీరామ్ అని ధర్మంగా నమ్ముకోనివాడు చచ్చిపోతాడు, ఇలా నమ్ముకున్నవాడు చచ్చిపోతాడు. అల్టిమేట్గా నీ గోల్ ఏంటి, నువ్వు ఎటు రీచ్ అవుతున్నావు అనే దాన్ని మాత్రం నేను ట్రూత్ని చూశాను. సూపర్, బాగా. నేను ఆ ట్రూత్ని చూసినప్పుడు ఏమనిపించిందని అంటే ఆడు చనిపోతాడు, నేను చనిపోతాడు, మోసం చేసేవాడు చనిపోతాడు, ధార్మికంగా ఉండేవాడు చనిపోతాడు. అంటే చావు అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం తప్పించుకోలేదు, వస్తుంది. అందుకని ఏంటంటే మనం ఎట్టి పరిస్థితుల్లో మనం ప్రతి ఒక్కడు కూడా పక్కనోడు చచ్చిపోతాడు అనుకుంటాం, కానీ మనం చచ్చిపోతాం అనే రియలైజేషన్ మనకు తక్కువ ఉంటుంది. అందుకని ఏంటంటే నేను ఏమీ అడగకుండానే నాకు భగవంతుడు చాలా ఇచ్చాడు. అంటే గాలి పీల్చుకోవడం నా తల్లిదండ్రులు నాకేం సృష్టించలేదు, ఈ బాడీలో ఉన్న మెకానిజం వాళ్ళు సృష్టించలేదు. వాళ్ళు ఏంటంటే మనకి శరీరాన్ని కానీ మనకు అప్పచెప్పారు. ఆ శరీరంలో ప్రాణం పెట్టింది ఎవడో పెట్టాడు. అది జీసస్ అయి ఉండొచ్చు, భగవంతుడు ఈశ్వరుడు అయి ఉండొచ్చు, అల్లా అయి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అది సపరేట్ టాపిక్ కింద తీసుకుంటే ఒక భగవంతుడు అనేవాడు నా లోపల పెట్టాడు. నేను తింటానంటే దాన్ని జీర్ణం చేస్తున్నాడు. ఆ జీర్ణం చేసిన దాన్ని సమానంగా పంచుతున్నాడు, శక్తి రూపంలో పంచుతున్నాడు. మళ్ళీ ఆ మలాన్ని బయటికి తీసుకొచ్చిందా దాన్ని భూమిలోకి వెళ్తున్నాడంటే దాన్నే మళ్ళీ ఎరువు కింద మారుస్తున్నాడు. గాలి ఫ్రీగా వేస్తున్నాడు. అడుగు తినేవాడి నుంచి అంబానీ వరకు కూడా ఇలాగే గాలి పీల్చాలని చెప్పి ఒక ప్రక్రియను పెట్టాడు. అలా సమస్త భూలోకము ఒక జీవి ఒక జాతి బతుకుతుందంటే ప్రతి జాతికి సమానంగా చూసే తత్వాన్ని భగవంతుడు ఏర్పరిచాడు. ఇలాంటి ఏర్పరిచిన భగవంతుడికి నేను ప్రతిరోజు అతనికి రాముడు అనే పేరు పెట్టుకొని నేను జై శ్రీరామ్ అని చెప్పి నేను అనుకుంటే అవతలోడికి వచ్చిన నొప్పి ఏంటనేది నాకు తెలియట్లా. అందుకని ఏంటంటే నువ్వు నార్మల్గా ఒక మనుషుల్ని కేటగిరైజ్ చేసి వాళ్ళని విడదీసి ఎక్కువ జాతి తక్కువ జాతి అని చెప్పి అలాంటి జాతుల మీద బతుకుతూ అలాంటి జాతుల మీద ఫోకస్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి ఓట్లు గుంజుకొని వాళ్ళని విడదీసి ఎత్తుబల్లాలు చూపించి రిజర్వేషన్ సిస్టమ్స్ని క్రియేట్ చేసి అంటే తెలివితేటలు ఉన్నా కూడా వాడికి ఏమో అర్హత లేని స్థానాలు అన్నీ కల్పించుకొని అలాంటి రాజ్యాంగం రాసిన వాళ్ళందరికీ కూడా పెద్ద పెద్ద స్టాట్యూలు అన్నీ కట్టి నువ్వు వాళ్ళందరికీ జై కొడుతున్నప్పుడు నాకు ఏం సంబంధం లేకుండా కనిపించకుండా నాకు ఎంత మంచి చేస్తున్న భగవంతుడికి నేను జై శ్రీరామ్ అని చెప్పాను అనుకుంటే నీకేంటి నొప్పి. అందుకని ఏంటంటే సమానత్వంగా చూసే అర్హత భగవంతుడికి మాత్రమే ఉంది, ఆ ప్రశ్న వేసిన వాడికి లేదు. ఎందుకు లేదని చెప్పానంటే నువ్వు నీ తండ్రి మీకు సంబంధించిన వాళ్ళందరూ పెద్ద పెద్ద కారులో తిరుగుతారు, నీకు ఓటేసిన వాళ్ళందరూ ఆ కారులో తిరగరు కదా. భగవంతుడు ఏంటని చెప్పానంటే ఆడికైనా ఈడికైనా ఒకేలా చూస్తాడు. మొత్తం మనం గుడిలో ఎంత తిరిగినా కూడా నీ పుణ్యం తీసుకెళ్ళి ఒక ముష్టివాడి దగ్గర పెట్టాడు. అంటే ఆ ముష్టివాడి దగ్గర నువ్వు రూపాయి వేసి పుణ్యం వెళ్ళి ఆడనే అడుక్కోవాలరా అని చెప్పాడు. అంటే లేనివాడి దగ్గరే నీకు దగ్గరికి తీసుకెళ్ళి ఆడి దగ్గర మాత్రమే నీకు పుణ్యం దొరుకుద్ది అనే ఒక కాన్సెప్ట్ని నీకు తీసుకొచ్చి నీ అహాన్ని దించిన భగవంతుడి కన్నా నువ్వెంత గొప్పవాడివి, నువ్వు చచ్చిపోయేవాడివి, నువ్వు ఈ శరీరంతో చచ్చిపోయేవాడివి నువ్వు. అలాంటిది నీ గొప్ప తెలియకుండా ఇటువంటి చేసుకునే ప్రజానికం బాగా ఎక్కువైపోయారండి. ఈ విధమైన కమర్షియాలిటీ ప్రతి సెక్టార్లోనూ ఉంది. ఈ సెక్టార్లో మెడికల్ టూ మచ్ మాట. అంటే నేనేమంటానంటే లాస్ట్ టైం అంజలి గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా చాలామంది సైంటిఫిక్గా ఎంత ఉపయోగపడుతుంది సైంటిఫిక్గా ఇంటర్వ్యూ అయిన తర్వాత ఒక లండన్ నుంచి ఒక డాక్టర్ గారు ఫోన్ చేసి సార్ సైన్స్ ఇంత ఉపయోగపడుతుంది ఇవన్నీ చేస్తుంది, మీరు జస్ట్ లైక్ దట్ ఎలా తీసి పడేస్తారండి దాన్ని, ఇంత ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా వచ్చినాయి కదండి అని చెప్తాను. నేను అంటాను సరే సార్ మీరు చెప్పిందంతా బాగానే ఉంది,
నేనేమంటానంటే అదే సైన్స్ని మా హాస్పిటల్ ముందో ఎక్కడో బయటపడిపోయిన ఒకరిని తీసుకెళ్ళి బాగు చేయమని చెప్పండి. అదే సైన్స్ని అదే వాచ్మెన్కు ఎవరికో ఓపెన్ హార్ట్ సర్జరీని చాలా తక్కువ ప్రైస్కి చేయమని చెప్పండి. చేయలేరు. అప్పుడు నేను ఉపయోగపడుతుందని చెప్తాను. నువ్వు కనిపెట్టిన సైన్స్ కేవలం డబ్బు ఖర్చు పెడితే అనేది అదే అన్న, నువ్వు ఖర్చు పెట్టిన సైన్స్ నువ్వు డబ్బులు ఖర్చు పెడితే మాత్రమే నీకు ఉపయోగపడుతుంది. నువ్వు ఖర్చు పెట్టిన సైన్స్ డబ్బులు ఖర్చు పెడితే మాత్రమే ఉపయోగపడుతున్న సైన్స్ నువ్వు కనుక్కొని నువ్వు ప్రజలందరికీ ఉపయోగపడుతుంది అని ఎలా చెప్తావు? ఆ సైన్స్ ద్వారా వచ్చిన టెక్నాలజీలే కదా మనుషుల్ని ఇంతలా విడదీసేసింది. హెచ్చు తగ్గులు చూపించింది, కారుల్లో భేదాలు చూపించింది, అపార్ట్మెంట్స్లో భేదాలు చూపించింది. ఈ టెక్నాలజీ రావడం వల్లే మనుషులు ఇంతలా విడిపోయారు.